సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయాలకు వస్తే అమరావతి నిర్మాణం పైన ఇప్పుడు ప్రతిపక్షం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మేధావులు కూడా చాలా మాట్లాడుతున్నారు. పెట్టాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి చంద్రబాబు విమర్శల పాలవుతున్నారు. భూసేకరణ విషయంలో, రెండో విడత భూసేకరణ విషయంలో కూడా అమరావతి నిర్మాణం పైన, అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులపైన, రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత పైన మీ కామెంట్ అండ్ అనాలిసిస్ ఏంటి సార్? ఖచ్చితంగా మొదటి ఫేజ్లో భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళ డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి ఏడాది సమయం పట్టింది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కోసం. సో మీకు నెక్స్ట్ 3 ఏళ్లలో మేము అన్నీ కంప్లీట్ చేస్తాం, ఇప్పటివరకు 5 ఏళ్ళు చేయలేదు కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో అప్పుడేమో 33,000 ఎకరాలు తీసుకునేటప్పుడు దివ్యమైన భవ్యమైన రాజధాని, హైదరాబాద్ను తలదన్నే రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని, ప్రపంచ రాజధాని అన్నారు. ఇప్పుడేమో ఆ 33 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. సో దానికి లాజిక్ ఉండాలి. సెకండ్ ఫేజే కాదు, థర్డ్ ఫేజ్ అంటున్నారు. ఫస్ట్ ఫేజ్నే ఇప్పటికీ మీకు యాక్టివిటీ ఆశించిన స్థాయిలో లేదు, సంతృప్తికరంగా లేదు. మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ భూములు తీసుకుంటే మరి ల్యాండ్ సప్లై పెరిగి ఉన్న రేట్లు కూడా పడిపోతాయి. గ్రేటర్ ద సప్లై ఆఫ్ ల్యాండ్, లోయర్ ద ప్రైస్, సింపుల్ ఎకనామిక్స్ కదా. ఇప్పుడు 1000 ప్లాట్లు ఉన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, మీకు 5,000 ప్లాట్లు అయితే ఆటోమేటిక్గా రేట్ పడిపోతుంది. ఇప్పుడు మొదట్లో భూములు ఇచ్చిన రైతులకు బ్రహ్మాండంగా ధర పలుకుతుందని చెప్పారు. ఇప్పుడు రెండవ ఫేజు, మూడవ ఫేజు కొన్ని వేల ప్లాట్లు ఆ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ధర ఉంటుందా? అందువల్ల క్వశ్చన్ ఏంటంటే, మొదటి ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయం చేస్తే రెండవ ఫేజ్లో భూములు ఇవ్వడానికి పరుగులు తీసుకుంటూ వస్తారు అల్టిమేట్గా. అందువల్ల నగరాలు అనేది ప్రభుత్వాలు మాత్రమే నిర్మిస్తే కావు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇంత స్థాయిలో పెరిగింది. సైబరాబాద్లో ఏ ల్యాండ్ పూలింగ్ జరిగి సైబరాబాద్ వచ్చింది? కోకాపేటు, మోకిల్లా, శంకర్పల్లి, మొయినాబాద్ ఏ ల్యాండ్ పూలింగ్లో డెవలప్ అయింది? కోకాపేటలో ల్యాండ్ పూలింగ్ జరిగిందా? కొల్లూరులో ల్యాండ్ పూలింగ్ జరిగిందా? మరి ఇలా కోకాపేటలో 150 కోట్లు పలికింది ల్యాండ్. ఆడ ల్యాండ్ పూలింగ్ వల్ల జరిగిందా? జరగలే కదా. అందువల్ల ల్యాండ్ పూలింగ్లో జూబ్లీస్ రేట్లు పెరగలే కదా. నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ వద్దన్నా ఎకానమీ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం నేనే ఇంప్లాంట్ చేస్తా అంటే సాధ్యం కాదు. ఏ సిటీ కెన్ నెవర్ బి ఇంప్లాంటెడ్. సిటీ హ్యాస్ టు గ్రో ఆన్ ఇట్స్ ఓన్. దాని ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి తప్ప నేను ఇన్ఆర్గానిక్గా నేను సిటీని క్రియేట్ చేస్తా అంటే సిటీని 3D ప్రింటింగ్ చేయలేము. సిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతుంది. ఎవాల్వ్ అయ్యడానికి అనుగుణమైన పాలసీలు ఉండాలి. కానీ ఇప్పుడున్న ల్యాండ్లోనే ఇంతవరకు మన గూగుల్ ఏ యాప్ పెట్టారు, మన విశాఖలో పెట్టారు, ఎందుకు మరి అమరావతిలో పెట్టాల్సి ఉండే కదా. పోనీ అదంటే అండర్ సీ కేబుల్ ఉంటుంది అన్నారు. నేను అండర్ సీ కేబుల్కి ఏమున్నది, అమరావతి నుంచి వైజాగ్ దాకా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి అక్కడ నుంచి అండర్ సీ కేబుల్ వేయచ్చు ఒకటి. లేదు మన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు, అదన్నా అమరావతిలో పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేదు? సో ప్రభుత్వమే దానికి సిద్ధపడకపోతే ఇక ప్రైవేట్ వాడు ఎవడు రావాలి? దానికి క్వశ్చన్ ఉంటుంది కదా. మీరు గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అమరావతిలో పెట్టలేదు, వైజాగ్ ఎంచుకున్నారు. వైజాగ్ ఈ సూటబుల్ అని ఇండైరెక్ట్గా ఇన్వెస్టర్లకు ఒక మెసేజ్ ఇచ్చారు కదా. సో వైజాగ్ సూటబుల్ కాకపోతే గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ ఎందుకు పెడతారు? అంటే అమరావతి కన్నా వైజాగ్ సూటబుల్ అని అన్న తర్వాత ప్రజలు అమరావతికి వస్తారా, పెట్టుబడులు పెట్టేవాళ్ళు వైజాగ్కి వెళ్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది అదే కదా, అమరావతి రాజధాని కన్నా వైజాగ్ అయితే రాజధానిగా డెవలప్ అవుతుందని. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు కూడా అదే చెప్తున్నట్టు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ అమరావతిలో లేకనే వైజాగ్లో చేయండి అని చెప్పడే కదా. సో అందువల్ల ఫండమెంటల్గా అమరావతిని ఎకానమీ అనేది డెవలప్ అయిన కొద్దీ ముందు ల్యాండ్ తీసుకోవడం కాదు, ముందు ఎకానమీ డెవలప్మెంట్ ఆలోచించాలి కదా. సార్, కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇచ్చేటువంటి విషయంలో 99 పైసలకే లీజుకి ఇచ్చినటువంటి విషయం నిన్న నారా లోకేష్ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు, అవును ఉద్యోగాల కల్పన కోసము నేను ఇస్తాను, తప్పేంటి, మాకు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగాల కల్పనే ధ్యేయమని చెప్పి అన్నారు. ఇంత కారు చౌకగా భూములు ఇవ్వటం అవసరమనేటువంటి ప్రశ్న ఉన్నప్పుడు ఉద్యోగాల కల్పన కోసం ఇవ్వచ్చా సార్? అంటే దాన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకోవాలి. ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి, ల్యాండ్ విలువ ఎంత, మరి ఆ ప్రైవేట్ కంపెనీ మార్కెట్ ధరకు ల్యాండ్ కొనుక్కోలేదా? సో ల్యాండ్ ఇన్సెంటివ్స్ అనేది రేషనాలిటీ ఉండాలి. ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా పెట్టుబడులు రావు ఎవరైనా. కానీ అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇన్సెంటివ్లు ఇస్తే అసలుకే మోసం. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక 300 ఎకరాలు ఇచ్చి 300 ఎకరాలు ఎకరం 10 కోట్లు అనుకో, 3,000 కోట్ల విలువైన
మీరు భూమి ఇచ్చారు, ఎంతకు 99 పైసలకు ఇచ్చారనుకోండి, నెగ్లిజిబుల్ ఫ్రీగా ఇచ్చినట్టే కదా. 3,000 కోట్ల భూమి ఇస్తే 30 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, ఏం లాభం? దానికన్నా 3,000 కోట్లు బ్యాంకులు వేసుకుంటే నీకు కనీసం 300 కోట్లు ఇయర్లీ వడ్డీ వస్తుంది. ఆ 300 కోట్లతో ఎంతమంది జీతాలు ఇవ్వచ్చు? 30,000 మంది జీతాలు ఇవ్వచ్చు. మరి ఈ పరిశ్రమ వచ్చి 30 మంది జాబ్ ఇచ్చారు కన్నా దాని బ్యాంకులో వేస్తే వడ్డీతో 30,000 మంది ఫ్రీగా డబ్బులు పంచవచ్చు కదా. అందువల్ల భూములు ఇవ్వకూడదు చౌకగా నా పాయింట్ కాదు. ఆ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఉండాలి. ఒక ఇడ్లీ తింటే ఆకలి అవుతుంది, 15 ఇడ్లీ తిన్నాం అనుకోండి అజీర్ణం అవుతుంది. ఇడ్లీ తినాలన్నా అంటే తినాలి, ఎంత తినాలి అంటే నీ శరీరానికి ఎంత పడుతుందో అంత తినాలి. సో పని చేయగలిగేంత తినాలి. నేను ఒకటే తింటా అంటే ఆకలితో భరించాలి. అంటే ఏ పరిశ్రమ రాదు. నువ్వు అని చెప్పి 15 ఇస్తావంటే అది మిస్యూజ్ అవుతుంది. అందువల్ల దాన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ను వేసుకొని చేయాలి.